నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనతోని మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి, అట్లనే మంచి మంచి పాటలు పాడడానికి పల్లె పాటల ప్రవీణ్ అన్న అయితే సిద్ధంగా ఉన్నాడు. అట్లనే మన డప్పు దరువు నరేష్ అన్న కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఒక్కసారి అన్న మన దరువు వినిపించానా? అన్న అన్న చాలా థ్యాంక్ యూ అన్న, చాలా కృతజ్ఞతలు అన్న. పల్లె పాటల ప్రవీణ్ అన్న అంటే మంచి మంచి పాటలు పాడతాడని విన్నాం. ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేస్తారు అన్న? అమరవీరుల పాటతో స్టార్ట్ చేసుకున్నాం. స్టార్ట్ చేసుకోవడం కంటే ముందు మరి ఈనాటి ఈ కార్యక్రమానికి బీఆర్కే న్యూస్ ఛానల్ ద్వారా నన్ను ఈ ఛానల్కు పిలిచినటువంటి మదన్న గారికి, మరి ఈ యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ముందుగా ప్రత్యేకమైన కళాభివందనాలు తెలియజేస్తూ మరి అమరవీరుల పాటతో ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నానా అన్న. ఒక్కసారి అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. 4.5 మరుల కాలము, అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. రాయికో చరిత రక్తపు సిరాచుక, రాయికో చరిత రక్తపు సిరాచుక, ఏ ఇంట పూసెనో ఎర్రని మందారాలు. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది శిల్పము, ఒక్కొక్క రాయి మలిచి చెక్కితే అది శిల్పము, ఎందరో అమరుల త్యాగాల రూపము. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. దొడ్డి కొమరయ్య బందగి ఐలమ్మలు, దొడ్డి కొమరయ్య, దొడ్డి కొమరయ్య బందగి ఐలమ్మలు, దొడ్డి కొమురయ్య బందగి ఐలమ్మలు, సాయుధ సమరానికి అసువులు బాసినరో. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అనెత్తుటి మరకలకు 60 ఏళ్ళు నిండెను, తెలంగాణ సాయుధ పోరాటపు గురుతులై. అన్న అన్న నిజంగా ఈ కార్యక్రమాన్ని అమరవీరుల పాటతో తలుచుకోవడం అనేది చాలా మంచి శుభ పరిణామం. ఎందుకంటే అమరుల త్యాగాలు వెలకట్టలేనివి. వాళ్ళు జీవితాన్ని త్యాగం చేసిన అమరవీరులకు నిజంగా మరొకసారి జోహర్లు అర్పిస్తూ. అన్న మీది ఎక్కడి నుంచి వచ్చిర్రు? అన్న మాది ఉమ్మడి వరంగల్ జిల్లా, మాది కొడకండ్ల మండలం, కొడకండ్ల గ్రామం. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల్లో జనగామ జిల్లా, కొడకండ్ల మండలం, కొడకండ్ల విలేజ్ నుంచి వస్తారా. అన్న ఎన్ని రోజులు అవుతుంది పాడబట్టి? నేను దరిదాపు 2001 నుంచి నా ఆట ప్రస్థానం స్టార్ట్ చేయడం జరిగిందన్న. ఎట్లొచ్చినావు నీ పాటలకు? నన్ను తీసుకురావడానికి మా గురువు గారు అయినటువంటి మొకిరాల ఉద్రసీన్ అనేటువంటి మా గురువు గారి ద్వారా నేను ఆ యొక్క ఆటను పరిచయం చేసింది ఆయన ద్వారానే నేను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో ప్రస్థానం మొదలుపెట్టిన. ఆయనతో పాటే ఆయన తీసుకువెళ్ళినటువంటి అన్ని ప్రోగ్రాంలలో నేను పార్టిసిపేట్ చేస్తూ పాట ద్వారా అందరికీ పరిచయమై ఈనాడు పాట ద్వారానే ఈరోజు బీఆర్కే న్యూస్ ఛానల్ దాకా రావడం జరిగిందన్న. అంటే ఆయన కూడా సింగరేనా? ఆయన అభ్యుదయ కళారంజనికి వ్యవస్థాపకులు. ఆయన కూడా మంచి మిమిక్రీ ఆర్టిస్టు. ఆయన ద్వారా ఎంతోమంది కళాకారులకు
మరి అవకాశాలు ఇచ్చిండు. ఆయన యొక్క సంస్థ నుంచి ఈరోజు మంచి మంచి వేదికల మీద పనిచేస్తూ ఈరోజు ఆయన ద్వారా వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామంది ఆయన శిష్యరకం నుంచి వచ్చినటువంటి చాలామంది ఉన్నారు. అందులో కొంతమంది పేర్లు అయితే మనకు తెలుసు. అందులో గిద్ద రామనరసయ్య కానీ, జబర్దస్త్ రాజమౌళి గారు కానీ, సో అలాంటి వాళ్ళు కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ఆయన ద్వారా ఆయన శిష్యరికం నుంచి వచ్చినటువంటి ఎంతోమంది ఉన్నారన్న. అందులో నేను ఒకరిగా ఈరోజు రావడం జరిగింది. ఎన్ని రోజులు చేసిరన్న ఆర్గనైజేషన్లో పని? నేను దరిదాపు 15 సంవత్సరాలు అభ్యుదయ కళారంజన్లో పనిచేస్తూ వచ్చినాను. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో నుంచి పనిచేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమంలో కూడా పనిచేస్తూ రావడం జరిగింది అన్న. ఇప్పుడు ఇంకా దాంట్లో పనిచేస్తూనే ఉన్నామన్న. అన్ని సంఘాలతో అన్ని వేదికలను పంచుకుంటూ అప్పుడున్నటువంటి పాత బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా అన్ని కార్యక్రమాల్లో కూడా పాట ఆట ద్వారా నాలో శక్తి ఉన్నంత వరకు పాటగాడిగానే జీవిస్తా, పాటగాడిగానే మరణిస్తా అనేది పాటే నా ప్రాణంగా బతుకుతూ ఈ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో మీ పాట ఉందన్న? ఉన్నాను. ఒక్కసారి ఏం పాట పాడారు మీరు తెలంగాణ ఉద్యమం? కొమ్మాలల్లో కోయిలమ్మ అనే పాట పాడారు. ఒక్కసారి. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, గతే గడతనన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది, అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది. ప్రాణం పోయమే కా పిల్ల డబ్బునైతనన్నది, దండోర వేస్తానన్నది, ఇప్పుడు పుట్టిన లేడా దూడ చలో చలో మాలల్లో మాలల్లో తెలంగాణ అన్నది, కలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది, గంతులేస్తానన్నది, కలిగతే గడతనన్నది. లేపుతున్నది విడికడంతా లేని పిచ్చుక పోరు చేస్తానన్నది, పొరు బాటా సైతనన్నది, చెట్టు సేమలన్నీ ఊగి ఊపిరేస్తామన్నది, ఉద్యమాలు చేస్తామన్నయి, పొడి సేటి పత్తు కూడా పొత్తు మాలల్లో 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 తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతనన్నది. నక్కా బావ చిత్తులాట ఉపాయంతో ఉన్నది, అది చిత్తూ చేస్తానన్నది, నక్కా బావ చిత్తులాట తెలంగాణ సమరానికి సాలువ సై అన్నది, అది సవాల్ చేస్తానన్నది, పావురాలు ఏకమయ్యి పురుదస్తనన్నయ్య, పాడుకుంటామన్నయ్య, జీవరాజుల కటయి ముట్టబట్టుకున్నయ్య, చేలు మాలలో మాలలో పాటవాడుతున్నది, తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతనన్నది. నరుమడిలో నిరునైత వటవంచమన్నది, భగవంకాలడుగుతున్నాయి, గోదారమ్మ కృష్ణమ్మ కదిలి వస్తానన్నది, కన్నీరొద్దంటున్నాయి, చల్లగాలి వీచి పరుగు ఊపిరైతనన్నది, అవి పురుడు పోసుకున్నాయి, పండు వెన్నెలగాచి పల్లె నడుగుతున్నాయి, తెలంగాణంట ఉన్నది, మాలలో మాలలో తెలంగాణ అన్నది, అలిసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, నేను గచ్చే గడతనన్నది. అన్న ఒక్కసారి మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళ ముంగట చూపించారు. ఎన్ని వేదికలు పంచుకొని ఉంటారన్న తెలంగాణ ఉద్యమంలో? అన్న దరిదాపు నేను ఒక 600 వేదికలను పంచుకొని తెలంగాణ ఉద్యమంలో నుంచి పాట ఆటగా ప్రస్థానం చేసి గ్రామాలలో నుంచి జిల్లాలలో నుంచి స్టార్ట్ చేసి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు తెలంగాణ 33 జిల్లాలలో ఉన్నటువంటి ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘంలో పనిచేస్తూ ఇప్పటి వరకు నా పాట ప్రస్థానం కొనసాగిస్తా ఉన్నా. అభ్యుదయ కళారంజన్లో 15 ఏళ్ళు ప్రస్థానం. మరి ఆ ప్రస్థానంలో పాటతోటే పయనిస్తూ మరి ఈరోజు
మారుమూల గ్రామం నుంచి విచ్చేసి ఈరోజు రాష్ట్ర స్థాయిలో నేనంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలనేటువంటి దిశానిర్దేశం చేసుకొని ఈరోజు తెలంగాణ కళావేదికలో రాష్ట్ర కార్యదర్శిగా కార్యనిర్వాహక కార్యదర్శిగా రాష్ట్ర దాంట్లో పనిచేస్తూ మరి అదేవిధంగా ఉద్యమ ప్రస్థానంలో కూడా ఈరోజు అందరి మన్ననలు పొందుకుంటూ అందరి ప్రేమాప్యాయతలను పంచుకుంటూ అన్ని వేదికలను పంచుకుంటూ పాట ద్వారానే ముందుకు పోతా ఉన్నాను. ఎట్లా మీ ఇంట్లో సపోర్ట్ మంచిగా చేస్తారా అన్న అంత నాన్న అమ్మ నాన్న నుంచి వచ్చినటువంటి వారసత్వమే అన్న. పాడతారా నాన్న పాడతాడన్న, నాన్న కూడా పాడుతూ ఉండేది పాటలు. ఆ పాటల క్రమంలోనే నేను నాన్న పాడుతున్నటువంటి క్రమాన్నే నేను పాడుకుంటూ వచ్చాను. ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయిందన్న, పీజీ చేద్దాం అనుకున్నా కానీ ఇక అనివార్య పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఇక అట్లా. డిగ్రీ చదువుకొని ఇంకా ఈ గోసి గొంగడి అన్న ఇట్లా ఎప్పుడు మీకు ఇట్లా అనిపించలేదా? ఇంకా అనిపిస్తుంది అన్న, అంటే బాధ అనేది ఆవేదన అనేది అనిపిస్తుంది. కానీ నాకంటే ముందు నా వెనక తరంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, నా క్లాస్మేట్స్ కూడా చాలామంది, నా బెంచ్మేట్స్ కూడా 97, 98 బ్యాచ్లో నా క్లాస్మేట్స్ అంతా కూడా మంచి టీచర్లు, ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఒక 20-25 మంది టీచర్స్ అంతా నా క్లాస్మేట్స్. అందులో నేను ఒక పాటగాడిగా ఆటగాడిగా రావడం చాలా సంతోషం అనిపిస్తుంది ఒక్కోసారి. సో అప్పుడప్పుడు బాధ కూడా అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా చదువుకొని ఉండుంటే సో అనే ఆలోచన అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఎందుకో పాట ద్వారా కొంచెం ఉన్నటువంటి ఫీల్ని పక్కన పెట్టేసి పాట ద్వారానే మనం పయనం చేయాలి, పాట ద్వారానే మనం సమాజంలో ఏదో ఒకటి చేయాలి మన వంతుగానైనటువంటి ఆలోచన అన్న. సో ఓకే, నెక్స్ట్ ఏం పాట పాడబడుతుంది అన్న? నెక్స్ట్ మన మహనీయులను తలుచుకొని, ఎందుకంటే నిన్నటి దినంనే జ్యోతిరావు పూలే గారి అయిపోయింది, రేపు అంబేద్కర్ జయంతి ఉంది కాబట్టి వాళ్ళ పాట ద్వారా. ఓకే సార్. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బాటలేసి పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, పోరుబాటకు రాగమై, గుండెలల్లో నిలిచిపోయారా మహనీయుల్లారా, సుక్కలై వెలుగుతున్నారా మహనీయుల్లారా. గుండెలల్లో వెలుగు బంధులకు మహనీయుల్లారా, అందుకొని పేదొల్ల దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, చక్కనైన తెలివితోనే హక్కులన్నీ వెలికి తీసే, హక్కులన్నీ వెలికి తీసి, హక్కులన్నీ వెలికి తీసి, బహుజనుల జ్యోతిరావు పూలే మహనీయుల్లారా, జగతికే గొప్ప వెలుగైనవయ్యో మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్ల దండాలు మహనీయుల్లారా. సాహో మహారాజంటే సాహసానికి మారు పేరు, సాహసానికి మారు పేరు, సాహసానికి మారు పేరు. తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచి, లెక్కలల్లో హక్కు పంచి, లెక్కలల్లో హక్కు పంచి, మనువాదుల కుతుక విసికి మనపైకి లేవదీసే, నిలదీసి రారాజు కంటే గొల్లోడు మహనీయుల్లారా, మహారాజు సాహూజీ గారు మహనీయుల్లారా. దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదోళ్ళ దండాలు మహనీయుల్లారా. మొత్తంగా ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల నెల. జ్యోతిరావు పూలే జయంతి కావచ్చు, అంబేద్కర్ జయంతి కావచ్చు, మొత్తం ఇట్లా బాబు జగజీవన్ రావు జయంతి కావచ్చు, ఏప్రిల్ నెల అంటేనే
మహనీయుల జయంతి నెలగా మనం పిలుచుకుంటాం. ఈ మహనీయుల గురించి చెప్పాలంటే ఏం చెప్తారన్న? అంటే వాస్తవంగా మహనీయులు వాళ్ళు ఎంతో దూరదృష్టితోటి ఈనాడు వాస్తవంగా అంబేద్కర్ గారు కానీ పూలే గారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి వారసత్వంతో ఈరోజు భారత రాజ్యాంగం కానీ వాళ్ళు వేసినటువంటి అడుగులలో అడుగు వేసుకుంటూ ఈరోజు మనం స్వేచ్ఛ సమానంలో బతుకుతున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశయాలు వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఇంకా మనలో ఉన్నది కాబట్టి మనం స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో తిరగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం అనేది అయితే మహనీయులు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అని అనుకుంటున్నాను. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారి మీద ఒక స్పెషల్ పాట ఏదన్నా? ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తరాల మనస్థితి గతులు మారగా తల్లడిల్లు కథ సకల జనం, గతుకు అర్ధకుల విషకౌగిట పట్టు నలిగిపోదు కథ నేటి. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. అడుగు అడుగు తను అనుభవించిన బాధను తలచి, భావితరాల భవిష్యత్తునంతా ముందే తెలిసి. తన నెత్తుటి చుక్కల లక్షల అక్షరాలుగా మార్చాడు, భారత జన నుదిటి రాతను అంబేద్కరుడే మార్చాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద, రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద జీవరాతికి మనుగడ చూపి. రాజ్యాంగం అణువు అణువులో జీవం నింపి నేల మీద జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే తొంగి చూసేలా ప్రతిదీ పొందుపరిచాడు, విశ్వంలో ఉన్న జ్ఞానులకు గురువులాగానే నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, గొంతు ఎత్తి వినిపించు మహనీయుడి ఘనత. తెలుసుకోని తెలుపగరండి ఆయన చరిత, నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత. నిన్న నేడు రేపటి తరాల నడిపే దూత. రాజ్యాంగము రాజ్యముకి ఇచ్చిన అందరి నేత. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కరు లేకుంటే, ఏ చీకటి నిందునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి నిందునో తను వెలుగై రాకుంటే. సకల జనులకు సకల జనులు నిత్యం కొలిచే రూపం తనది, సుఖశాంతులు పంచ కదిలిన అడుగులు తనవి. సకల జనులు నిత్యం కొలిచే దూరం మనది, సుఖశాంతులు సంత కదిలిన అడుగులు తనవి. బ్రతుకంతా ప్రజాసేవకై పరితపించి నిలిచారు, మనువాదుల గుడ్డలు కూల్చి అంతిమ శ్వాస పిడిచారు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే. ఏ చీకటి నిండునో తను వెలుగై రాకుంటే. నిజంగా అంబేద్కర్ లేని సమాజాన్ని మనం ఊహించుకోలేం. ఎందుకంటే అప్పటి
దాన్ని మనం చరిత్రలో చదువుకున్నాం, కొంత కొంత చూసినాం కాబట్టి ఇప్పుడున్న మీరు అన్నట్టు కొంతవరకు అయితే స్వేచ్ఛ వచ్చిందని అనుకోవచ్చు. సో పల్లె పాటల ప్రవీణ్ అన్న అంటే ముఖ్యంగా పల్లె పాటలు కాబట్టి మనం ఒకసారి ఊరు వాతావరణాన్ని ఊరిని పలకరించొద్దాం. ఓకే అన్న, 100%. అన్న ఒకసారి. మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల సెమట సుక్కలు, మా పల్లెలో పొంగే సీరులు అవి గోదావరి తల్లి అలలు, మా ఊరి చివరన మామిడి కొమ్మల్లో పాడింది కోయిలా, మా పల్లె తల్లి ప్రాణనాథుడు లాంటి జానపద ఎన్నెన్నో సాగరో, గోదావరి అలలాగా నీ బ్రతుకు పాటలో ఓడరో, ఆరేవునే దాటి ఏటిలోన స్థానమాడరో, మా ఊరి పునాది రాళ్ళు కోలన్నల సెమట సుక్కలు, మా ఊరి సిరులు అవి తూర్పున పొద్దు ఒడిసిందంటే నా తల్లులంతా సేను చేరును, కోడి కూసేయాళ్లకు నా పాలేరు తమ్ముల పరుగులు, మా పటేళ్ళకేమో ఆవులు మందలింటి దారి బట్టగా, సావిడిలో ఉన్న దూడ తల్లిని చూసి సెంగు సెంగున గంతులేయగా, ఆటలతో పాటలతో పొద్దు వాలేదాకా మా పల్లె పొలిమేర మారు మోగును, కూలన్నకేమో చేతి నిండా పనులుండగా, చెమట సుక్కలే మా సేనులో నీళ్ళాయరో, మా ఊరి పునాది రాళ్ళు కూలన్నల చెమట సుక్కలు, మా పల్లెలో పొంగ సీరులు. అన్న నిజంగా పల్లెను ఓసారి చుట్టుముట్టు వచ్చినట్టు ఉన్నదన్న, చాలా అద్భుతంగా పాడుతున్నారన్న. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి తెలంగాణ సర్కార్, గత సర్కారు తెలంగాణ ఉద్యమకారులకి పాటల పాటలకు కొన్ని ఉద్యోగాలు ఇచ్చింది. మీకు వచ్చిందన్న? రాలేనా. ఎందుకన్నా? అంటే ఇక అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం 550 ఉద్యోగాలకే పరిమితం చేసి వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళకు మాత్రమే, అంటే ఇప్పుడు దానికి సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయ్య బాలకిషన్ పెట్టిన తర్వాత మేము తొలి దశ ఉద్యమంలో పనిచేసినాం, మరిదశ ఉద్యమంలో పనిచేసినాం, కానీ మాకు అవకాశం ఇవ్వలే. ప్రభుత్వం ఏం చేసిందంటే ఏమని చెప్పిరు, మాట మాత్రమే చెప్పింది, కానీ వారికి పాటరాని ఆటరాని కళాకారులను ఎంపికలో పెట్టి ఈరోజు ఆట లేని పాట లేని కళాకారులను సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలలో పెట్టారన్న. ఆ విషయంలో చాలా ఒడిదొడుకులను ఎదుర్కొని అక్కడికి వెళ్ళి పెట్టుకోవడం, మొరపెట్టడం, అర్జీలు ఇచ్చి ఎన్ని చేసినా కూడా ఉద్యోగంలో అయితే రాలే. ఉద్యోగం రాకపోయినా నిరాశ చెందకుండా పాటతోటే ప్రయాణం, పాటతోటే ప్రస్థానం కొనసాగిస్తాం. అంటే మీరేం ఖండించలేదా మరి ఇట్లా మేము నిజమైన కళాకారులను వదిలిపెట్టి? ఈ విషయంలో మేము ప్రభుత్వానికి కోర్టులో కేసు వేయడం జరిగింది. అదే రసమయ్య బాలకిషన్ దగ్గర ఎన్నోసార్లు కలిసి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం, వినతి పత్రాలు ఇచ్చినాం. ఎన్నిసార్లు అడిగినా ఎవరిని అడిగినా 550 ఉద్యోగాలకే పరిమితం చేశారు, కానీ అసలైన నిజమైన ఉద్యమకారులను మాత్రం రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితులు. ఆ రోజు కొట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఆ రోజు గజ్జగట్టి ఆటలాడి పాటపాడి తెలంగాణ కోసం మరి అసూలు బాసిన అమరవీరులతో పాటుగా మేము కూడా ఆనాడు పాటే ముఖ్యంగా ఉండి పాట ద్వారానే తెలంగాణ ఉద్యమాన్ని సాధించినటువంటి కళాకారులను ఆ యొక్క ప్రభుత్వం మరి విస్మరించడం చాలా బాధాకరం. ఎందుకంటే 550 ఉద్యోగాలే కాకుండా ఒక 1000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఈరోజు కొంతమందికి అయినా న్యాయం జరిగే విధంగా ఆనాటి ప్రభుత్వం చేసి ఉంటే సో ఇప్పుడు కొంత అది ఉండేది కాకపోవచ్చు అనేది నా ఆవేదన. ఎట్లా మరి దీనికి వ్యతిరేకంగా పాటతోనే సమాధానం చెప్పాలి కాబట్టి అట్లా ఏమన్నా పాటలు అల్లిరా? అంటే అట్లా పాడినాం, అప్పుడు కూడా పాడినాం, దాని తర్వాత కూడా పాడినాం. అయితే మేము ఉద్యమంలో వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని అనుకున్నాం, కానీ ఏ ప్రభుత్వం కూడా ఏమీ ఇవ్వలేదు. ఆఖరికి ఈ ప్రజాపాలన ప్రభుత్వంలోనైనా మాకు పాట ద్వారా ఆట ద్వారా మరి ఆ బంగారు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి పనిచేసినాం. మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మేము పాట ద్వారా ఆట ద్వారా ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. అందుకనే మాకు ఈసారి అవకాశం ఇవ్వాలని చెప్పని మా ఉద్యమ నిరుద్యోగ కళాకారులు ఎంతోమంది ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నారు, మరి ఆవేదనతోటి ఉన్నారు. అది ఇప్పటికీ ఒక 1000 ఉద్యోగాలు ఇవ్వాలని మా శాఖ మంత్రి గారికి, మరి అదేవిధంగా వెన్నెలకకు, మరి అదేవిధంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇక వాళ్ళందరికీ ఇప్పటికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా మరి శాసన మండలిలో అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో కూడా మరి నిర్మల్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అన్న గారు, మెదక్ ఎమ్మెల్సీ గారు, ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ఇట్లా అందరూ మాట్లాడుతూ ఉన్నారు. కానీ
కాలయాపన జరుగుతూ ఉంది అనేది అయితే కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది ఉమ్. ఈ ప్రభుత్వంలో కూడా. ఈ ప్రభుత్వం గురించి ఒక పాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే ప్రజాపాలన ప్రభుత్వం మీద మాకు చాలా అంటే మామూలుగా ఇప్పుడు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజాపాలన మీద రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల మీద కూడా పాట రాయడం. ఒక్కసారి పాట. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెనా. ప్రభుత్వ పాలన ఇది ప్రజాపాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. రేవంత్ అన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన. ప్రజాపాలన ఇది ప్రజల పాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెనా. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసి ఇవ్వాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసియాలి. ఎవరికేమి కావాలో చెప్పుకోవాలి, ఎందుకందుతాలేవో రాసి ఇవ్వాలి. వచ్చినాయి మనకింకా మంచి రోజులు, వచ్చినాయి మనకింకా మంచి రోజులు, పోయినాయి పేదల కన్నీటి బాధలు. ప్రజాపాలన ప్రభుత్వ పాలన, పండగోలే జరగాలే పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన, 6 గ్యారెంటీల అమలు పాలన. అన్నం పెట్టే అన్నదాత కండగుండెను, ఆపన్న హస్తమై ముందుకొచ్చెను, ఆపన్న హస్తమై ముందుకొచ్చెను, ఆపన్న హస్తమై ముందుకొచ్చెను. అన్నమో రామచంద్ర అన్న రైతులా, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు, అప్పులన్నీ గట్టి వాళ్ళ తిప్పలు తీర్చిండు. 2 లక్షల రుణ మాఫీ చేసెను, 2 లక్షల రుణ మాఫీ చేసెను. రైతే రాజన్న మాట నిజం చేసెను. ప్రజాపాలన ప్రభుత్వ పాలన, పండగోలే జరగాలి పల్లె పల్లెన. రేవంత్ అన్న పాలన సోనియమ్మ దీవెన, 6 గ్యారెంటీల అమలు పాలన, 6 గ్యారెంటీల అమలు పాలన. ఎట్లా మీ కాంగ్రెస్ పార్టీ అన్న? కాదరా, అంటే కాంగ్రెస్ పార్టీ నేను మొదటి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా నేను కాంగ్రెస్ పార్టీ అభిమానిని, వైఎస్ రాజశేఖర రెడ్డికి మంచి అభిమానిని. ఇప్పుడు మీకు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. అలా అంతే కదా. ఓకే, మరి పాటతో పూట గడుస్తుందా అన్న? ఎట్లా? పాటతో పూట అంటే చాలా కష్టంతో నడుస్తుందన్న. వాస్తవంగా నా నేపథ్యంలో అయితే చాలా చిన్నతనంలో పెళ్ళయింది, 3 పిల్లలు. భార్య పేరు ఉపేంద్ర, మా పెద్ద పాప పేరు వర్ష, రెండో పాప శ్రవంతి, బాబు వసంత్ కుమార్. వాళ్ళను మంచిగా ఉన్నతంగా చదివించుకుంటూ ఏదో అట్లా నాకు ఉన్నంత. ఇంకేమైనా పని చేస్తారా? కారు తోలుతాను. ఓకే, కార్ డ్రైవింగ్ చేస్తా. ఒక 15 ఏళ్ళు నేను కార్ నడుపుతూ ఈ ప్రోగ్రాంలు చేసుకుంటూ నా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నడుస్తూ వస్తున్నాను. మొన్న రీసెంట్గా L4 L5 సర్జరీ అయ్యి 1.5 year అవుతుంది, మొన్నటికి మార్చి 1 year అవుతుంది. ఇక ప్రోగ్రామ్స్ ఇక వస్తుంటే పోతుంటే నడుస్తూ ఉంటూ అట్లా నడిపించుకుంటూ వస్తున్నాను. కాలం ఎలా తీసుడు, కంటికి పుట్టడు శోకంతో కరువు కాటకాల నుంచి జీవితాన్ని వెళ్ళబోస్తూ పాట ద్వారా పయనిస్తూ ఏదో కుటుంబ భారాన్నంతా మోసుకుంటూ వస్తా ఉన్నా. పల్లె పాటల ప్రవీణ్ అన్నకు ఎక్కువ గుర్తింపు తెచ్చిన పాట? నాకు ఎక్కువ గుర్తింపు అంటే పండు వెన్నెలపల్లి నిండ రాలుతుంది అనే పాట, మిట్టపల్లి సురేంద్ర అనే పాట అంటే చాలా ఇష్టం. నేను అన్ని వేదికల మీద అదే పాట, ఈ మా ఊరి పునాదిరాలు ఇవి బాగా పాడతాను. ఒక్కసారి పాట. పండు వెన్నెలపల్లి నిండ రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కయ్యి పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుకుంటది, నా కాలు కదలలేనంటది, ఎట్లా వెళ్ళాలమ్మా నేను ఈ ఒడిలోన ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు పొంగి పొందుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది, బతుకు తెరువు కయ్యి పొలి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదపలేనంటది. తానానే తానే నానే తానే నన్నాలో, తాననానే తాననానే తానే నన్నాలో, తాననానే తాననానే తానే నన్నారో, ఆకుల్ని
గోదావరి పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తుంటే ఆనందమే కలుగుతుంటది. యువతాలి ఒడ్డును అవతాలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యాహ్న వారి కిన్నెర సాని వాగు వలలు వాగి ఒడ్డున మట్టి గడ్డల్ల పుట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరుగు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలలేనంటది. దట్టమైన అడవుల్లో కాలి నడకన పోటే ఒంటికి అలసట ఉండది, అడివమ్మ అందాలు కల్లారా చూస్తుంటే కంటికి నిద్దుర పట్టది. ఊడల మర్రికి ఊడుగు జట్టుకు బంధాలు పోసే దుస్సారు తీగే కులమతాలు మాకు తెరవయంటున్నాయి, ఊరు జరేదాకా దారి పడుగుతా అడివమ్మ అందాలు అల్లుకోనుంటా. పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. బతుకు తెరువు కై పొలి మేర దాటంగా గుండె ఆగినట్టుకుంటది, నా కాలు కదలలేనంటది. ఎట్లా వెళ్ళాలమ్మా నేను నీ ఒడిలో నవలిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. సో ఇందుకు పల్లె పాటల ప్రవీణ్ అన్న అంటారు అన్నట్టు అన్న. ఓకే, మీకు ఇష్టమైన అంటే ఇప్పుడు చాలామంది కళాకారులు ఉన్నారు కదా, మీరు ఎక్కువగా మీరు ఎక్కువ ఎవరిని ఫాలో అవుతుంటారు? నేను గద్దరన్న. గద్దరన్న. ఓకే, గద్దరన్న వారసత్వం కొనసాగింపు మాకు కనబడుతుంది మీలో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను గద్దరన్నతోటి పాడాలనేటువంటి తపన బాగుండేది. కాకపోతే మాకు అప్పుడు గద్దరన్న దగ్గరికి పోవాలంటే ఒక భయం ఉండేది. ఆ భయం ద్వారా కొంచెం పాట అప్పుడు మేము నేర్చుకుంటున్నటువంటి దశ. మేము ఈరోజు గద్దరన్నతోటి అంటే మొన్నటికి ఉన్నప్పటికీ కూడా గద్దరన్న ఆశయాలతో ఉన్నప్పటికీ గద్దరన్నతో ఒక స్టేజ్ని పంచుకునేటువంటి అవకాశం నాకు రావడం నిజంగా నా జన్మధన్యం. గద్దరన్న గుర్తు చేసారు కాబట్టి ఒకసారి పాటతో గుర్తు చేద్దాం. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు ఒడిసెనో, ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. ఆహా అద్దుమరాతిరి పల్లెల వెన్నెల గురిసెనో, ఆ వెన్నెల వెలుగు నవ్వుల్లో గద్దరన్న గదిలెనో. పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో, పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో, పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో, పచ్చ పచ్చని ప్రకృతమ్మ పరవశించిపోయెనో. పాపల పసి పాపల ఉయ్యాలలు సాగెనో, పాపల పసి పాపల ఉయ్యాలలు ఆహా యుద్ధం 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 పుట్టిన నేల పొద్దు పొడిసెనో, ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు పొడిసెనో, పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. ఆహా నల్లా నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెనో, నల్లా నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెనో, నల్లా నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెనో, నల్లా నల్లని మేఘాలు రిమి వాన చినుకు కురిసెనో. ఆశల అడి ఆశల హరివిల్లు విరియవచ్చెనో, ఆశలాడి ఆశలాడి విల్లు విరియవచ్చెనో. బాలే యుద్ధం 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 పుట్టిన నేల పొద్దు పొడిసెనో, ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. ఆహా యుద్ధం పుట్టిన నేల మీద పొద్దు పొడిసెనో, ఆ పొద్దు పొడుపు నోముల్లో గద్దరన్న గదిలెనో. గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెనో, గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెనో, గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెనో. గోదారమ్మ అలల మీద పొంగి పొరలిపోయెనో. లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెనో, లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెనో, లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెనో. లేగలు లెడి కూనలు గంతులేసి ఆడెనో. అరే యుద్ధం 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 పుట్టిన నేల పొద్దు పొడిసెనో, ఆ పొద్దు పొడుపు నముల్లో గద్దరన్న గదిలెనో. సో గద్దరన్నను మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉందా అన్న? అంటే ఇంకా అన్న మాలో ఉన్నాడు, అన్న పాటలోనే ఉన్నాడు, అన్న ఇంకా మా మధ్యలో ఉన్నాడు అనేటువంటిదే ఉంటుంది తప్ప గద్దరన్న మా నుంచి ఎప్పుడు దూరమైనటువంటిది అయితే లేదు, అది ఉండదు కూడా అన్న. ఎందుకంటే గద్దరన్నకు భౌతికంగా మాత్రమే దూరం అవ్వచ్చు కానీ ఆయన ఆశయాలను ఆయన యొక్క పాటను
ఇంకా సమాజంలోనికి తీసుకుపోవడానికి ఆయన వంతు వేసినటువంటి విత్తనాలు, ఆయన వేసినటువంటి శిష్యరికాలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి, ఇంకా ముందు తరానికి వస్తూనే ఉంటాయి. అన్న గద్దరన్న పాటలలో మీకు ఇష్టమైన పాట ఏంటన్నా? నాకు అన్న వాడింది గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా 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 నాసికులో బుట్టి నడక నేర్చింది నాసికులో బుట్టి నడక నేర్చింది ఎత్తెత్తు కొండల్లో ఎగిరి దులికింది లేలు పురులమ్మ ఉరుకుతున్నాయి తంగెడు పూలతో పసుపు రాసింది గునుగు పూలతో ముచ్చట పెట్టింది గంగమ్మ గంగమ్మ ఘనమైన గంగా గంగమ్మ గంగమ్మ ఘనమైన గంగా గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా గంగమ్మ గంగమ్మ ఘనమైన గంగా అటు నుండి గంగా ఆదిలాబాద్కొచ్చే బాసర కాడొచ్చి బాసా చేసింది సరస్వతమ్మను కలుసుకున్నది కాళ్ళు గడిగింది కాళ్ళను గడ్డింది కాళ్ళు గడిగింది కన్నీరు పెట్టింది గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా గంగమ్మ గంగమ్మ కోలు ఘనమైన గంగా చాలా 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 అద్భుతంగా పాడుతున్నారన్న. ఎక్కువ ఎవరి పాటలు చూసి ప్రభావితమైన గద్దరన్న? నేను వస్తాను గద్దరన్నాను, మిట్టపల్లి సురేంద్రన్న పాటలు బాగా పాడేది, అందులో 2 పాడేసిన ఆల్రెడీ. వాస్తవంగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఆడపిల్లల మీద చాలా అత్యాచారాలు, అఘాయిత్యాలు, అంటే మహిళలు ఏదైనా సాధించగలుగుతారు. వాస్తవంగా వాళ్ళలో ఉన్నటువంటి అది చాలా, అంటే వాళ్ళకు ఉన్నటువంటి శక్తి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో మనకంటే చాలా దృఢంగా, బలంగా, భౌతికంగా, శారీరకంగా ఆ చెల్లెలు ఏది అనుకున్నా, అక్కలు ఏది అనుకున్నా సాధించగల మనకంటే బలవంతులు, అంతే, మనకంటే చాలా బలవంతులు అన్న. వాళ్ళ మీద ఒక పాట. అన్న చెల్లెలా నువ్వు చెయ్యాలేని పనంటూ లేదమ్మా, తల్లిలా నువ్వు సేదవిచ్చనిది మానవాళికి నీడేదమ్మా, నింగి కన్నా గొప్పది నీమది, నేల కన్నా ఓపిక నీది, చెల్లెలా నువ్వు చెయ్యాలేని పనంటూ లేదమ్మా, తల్లిలా నువ్వు సేదవిచ్చనిది మానవాళికి నీడేదమ్మా, పురిటి నొప్పుల గుర్తువు నీవు, పురిటికే ఆనవాలు నీవు, పురిటి నొప్పుల గుర్తువు నీవు, పురిటికే ఆనవాలు నీవు, ప్రేమకే పుట్టి నిల్లువు నీవు, త్యాగానికి తల్లివి నీవు, చెల్లెలా నువ్వు చెయ్యాలేని పనంటూ లేదమ్మా, తల్లిలా నువ్వు సేదవిచ్చనిది మానవాళికి నీడేదమ్మా, మలినమంతా కడిగింది నీవు, మల్లె పువ్వుగా చేసింది నీవు, మలినమంతా కడిగింది నీవు, మల్లె పువ్వుగా చేసింది నీవు. చాలా అద్భుతంగా పాడుతున్నారన్న. నిజంగా మహిళా శక్తిని, మహిళ అంటే ఏంటి అనేది పాటలో వివరించారు. సో ఒక్కసారి మనం ఈ ఉద్యమ పాటలు, సామాజిక గీతాలు కాకుండా ఒక్కసారి జానపదాలకి వెళ్దాం. ఓకే, 100%. ఒక్కసారి మీ నోటి నుంచి ఒక చక్కని జానపదం. గండర గండర బై గానపోలు సింహి, మా ఊరి సంతలోన పాలవుతున్నది, గండర గండర బై గానపోలు సింహి, మా ఊరి సంతలోన పాలవుతున్నది, గండర గండర బై గానపోలు సింహి, మా ఊరి సంతలోన పాలవుతున్నది, గండర గండర బై గానపోలు సింహి, మా ఊరి సంతలోన పాలవుతున్నది, పాలమ్మలితునా 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 గండర గండర బై గానపోల చిన్నది, కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది, గండర గండర బై గానపోల చిన్నది, మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది, గండర గండర బై గానపోల చిన్నది, కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది, గండర గండర బై గానపోల చిన్నది, కరీంనగర్ సంతలోన కంకులమ్ముతున్నది, కంకులమ్మనిద్దునా
కంకులమ్మనిద్దునా దాని ఓలిత్తునా గండర గండర పై కానపోల చిన్నది జగిత్యాల సంతలోన గాజులమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది జగిత్యాల సంతలోన గాజులమ్ముతున్నది గండర గండర పై కానపోల చిన్నది జగిత్యాల సంతలోన గాజులమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది జగిత్యాల సంతలోన గాజులమ్ముతున్నది జాజులమ్మనిద్దునా దాని ఓలిత్తునా జాజులమ్మనిద్దునా దాని ఓలిత్తునా జాజులమ్మనిద్దునా దాని ఓలిత్తునా గండర గండర పై కానపోల చిన్నది పత్తిపాక సంతలోన పళ్ళమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది నందనాల సంతలోన గాజులమ్ముతున్నది గండర గండర పై కానపోల చిన్నది పత్తిపాక సంతలోన పళ్ళమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది పత్తిపాక సంతలోన పండ్లమ్ముతున్నది పళ్ళమ్మనిద్దునా దాని ఓలిత్తునా పళ్ళమ్మనిద్దునా దాని ఓలిత్తునా పళ్ళమ్మనిద్దునా దాని ఓలిత్తునా గండర గండర పై కానపోల చిన్నది జగిత్యాల సంతలోన జాజులమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది జగిత్యాల సంతలోన గాజులమ్ముతున్నది గండర గండర పై కానపోల చిన్నది రాయి కంటి సంతలోన రాగులమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది రాయికంటి సంతలోన రాగులమ్ముతున్నది రాగులమ్మనిద్దునా దాని ఓలిత్తునా రాగులమ్మనిద్దునా దాని ఓలిత్తునా రాగులమ్మనిద్దునా దాని ఓలిత్తునా గండర గండర పై కానపోల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర మరి కానపోలసిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర పై కానపోల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది పాలమ్మనిద్దునా దాని ఓలిత్తునా పాలమ్మనిద్దునా దాని ఓలిత్తునా పాలమ్మనిద్దునా దాని ఓలిత్తునా గండర గండర పై కానపోల చిన్నది మా ఊరి సంతలోన గండర గండర మరి కానపోలసిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది గండర గండర పై కానపోల చిన్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది మా ఊరి సంతలోన పాలమ్ముతున్నది వరంగల్ సీనన్న అంటే జానపదాలకు పెట్టింది పేరు కాబట్టి చిన్నదాన్ని పోనిస్తున్నా ఉంచుదా మొత్తం మీద పోనిచ్చినవా ఉంచినవా అంటే పాటినాక వాళ్ళే వస్తారు ఓకే ఓకే పాటతో మలుపుతున్నావు అన్నట్టు ఖచ్చితంగా అన్న. ఇంకా జానపదాలు జానపదాలు ఓకేనా ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్ కొత్త కొత్త ట్రెండ్స్ వచ్చేసి అవు యువతరం సో దాని ప్రకారంగా ఒక గడ్డి అన్న గడ్డి పాటతో సందులో సంసారివి గడ్డి వాగులో వగలాడివి గడ్డి సందులో సంసారివి గట్టి వాగులో మయ్యారివి గట్టి సందులో సంసారివి గడ్డి వాగులో వగలాడివి గడ్డి సందులో సంసారివి గట్టి వాగులో మయ్యారివి గట్టి ఆ గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే బొత్తుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే గడ్డి గడ్డి నీ మీద మన సాయనే జాన వెడితే జాన కందం మూర వెడితే మూర కందం జాన వెడితే జానగంధం మూర వెడితే మూర కందం జాన వెడితే జాన కందం మూర వెడితే మూర కందం జాన వెడితే జానగంధం మూర వెడితే మూర కందం గడ్డి ఆ గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే ఎరుపుదుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే కోత కోస్తే కోత కందం మొప్పు గడితే మోపు కందం కోతకు వస్తే కోత గంధం మొప్పు వస్తే మోత గంధం కోత కోస్తే కోత కందం మొప్పు గడితే మోపు కందం కోతకు వస్తే కోత గంధం మొప్పు పెడితే మోపు గంధం ఆ గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే వెంటబడితే కంటి కందం సుతమన్నా సూపు కందం సుందమణితే సూర్యగంధం సుందమణితే సూపు గంధం ఎంటబడితే కంటి కందం సుతమన్నా సూపు కందం వెడితే కంటి గంధం సుందమణితే సూపు గంధం ఆ గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే ఎరుపుదుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే రంగు రంగుల రాని కుచుల వరసగుల రంగుల రామచంద్రాని సూర్యగంధం గంధం రంగు రంగుల రామ చిలక రాని కుచుల వరిగింజ మొలక రంగుల రామచిలకరను చిక్కుల నారి వలక గడ్డి ఆ గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే జరుపుతుల గడ్డి గడ్డి నీ మీద మన సాయనే గడ్డి నీ మీద మన సాయనే
పొత్తుల గడ్డి గడ్డి నీ మీద మనసాయనే. సూపర్ 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 అన్న, చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మన పిఆర్కే న్యూస్ ప్రేక్షకులంతా లేచి ఎగరాలి. ఓకే, ఒక 5 నిమిషాలు ఇక దుమ్ము దులిపే. గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట అది జనాల అక్షర కోట. పల్లె గుంపులో ప్రజల గుండెలో మారు మోగిన పాట అది జనాల అక్షర కోట. పంటసేలలో పశువుల కాపరి అసువుగా పలికిన మాట ఇది ప్రపంచ బాధల బాట. పల్లెటూరిలో పశువుల కాపరి అసువుల పాట ఇది ఊయల పాట ఉద్యమ పాట ఊపిరి వదిలి వీరుల పాట. ఊయల పాట ఉద్యమ పాట ఊయల పాట ఉద్యమ పాట ఊపిరి వదిలిన వీరుల పాట. ఊపిరి వదిలిన వీరుల పాట ఊపిరి వదిలిన వీరుల పాట. ఆశల పాట ఆకలి పాట ఆశయ సాధన కాగలి మూట. పల్లె గడపలో ప్రజల గుండెలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట. పల్లెటూరిలో మారు మోగిన పాట ఇది జనాల అక్షర కోట. పాలమూరు పొత్తిళ్ళల బుట్టి ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట. ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట ప్రభుత్వాన్ని పడగొట్టిన పాట. ఓరుగల్లు అనే మట్టిలో ఎదిగి మానవతను వెలిగించిన పాట. మానవతను వెలిగించిన పాట మానవతను వెలిగించిన పాట. తూఫురాను ఎదలో ఎదిగి తుఫాను వలచల రేగిన పల్లె గడపలో ప్రజల గుండెలో పాడు మోగిన పాట ఇది జనాల అక్షర కోట. ఇది జనాల అక్షర కోట. అన్న ఒక్కసారి నెక్స్ట్ జానపదాలకు వెళ్ళిపోదాం ఇక. పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే మా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. పల్లెటూరి నెలలోన వెన్నెల్లలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే. బాల నగమ భర్త సీరియాల హరిచంద అల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలోన పాగోతాళ్ళ జోరేది. నా పల్లెటూరిలోన పాగోతాలు జోరేది. నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే ఏవి. ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏర్పరించావేలన ఎవరే ఈ వనములోన. ఎవరే ఈ వనములోన ఎవరే ఈ వనములోన ఏర్పరించారేలనా ఎవరే ఈ వనములోన. ఎవరమైతేమి సుమ్మి ఎవరమైతేమి సుమ్మి సాలు సరసములో రాజా ఎవరమైతేమి సుమ్మి. హరి హరియా. అన్న థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి చాలా అద్భుతమైన పాటలు పాడిరు, చాలా అద్భుతమైన ముచ్చట్లు చెప్పిరు. మీరు ఇలాగే ప్రజల్ని చైతన్యపరుస్తూ మరిన్ని పాటలు పాడుతూ ఇలా సాగుతూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్న. మరొకసారి ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ. నేను మరి ఈ యొక్క బీఆర్కే న్యూస్ ఛానల్ యాజమాన్యానికి మరి అదేవిధంగా మా అన్న మదన్నకు మరి ఇప్పటివరకు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి స్టూడియోకు రప్పించి నాతో ఇంత మంచి పాటలు పాడించినటువంటి ఆటపాట ఈ పూట నా నోట అందించినందుకు చాలా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో ఇదండి పాటతో ఈ పూట కార్యక్రమం. రేపు వచ్చే పాటతో ఈ పూట కార్యక్రమంలో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.